నలిగంటి శరతన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్ అందరికీ. సభకు టైం 3 అవుతుంది దాదాపు. ఎవరు తినలేదనుకుంటా, లంచ్ చేయలేదనుకుంటా. తొందరగా ఉడగొడదామన్నట్టుగా చూస్తున్నారు. అయితే పృథ్వన్న మాటలు డైరెక్షన్ ఏమి ఇస్తాడు అనే దానికోసమే నేను కూడా ఎదురు చూస్తున్నా. మిత్రులారా, చైనా విద్యార్థులు ఇప్పుడు జరిగే ఎక్స్పెరిమెంట్లలో టెక్నాలజీలో కొరియా అనేది చిన్న దేశం, గింత అంత ఉంటుంది. హైదరాబాద్ అంతా కూడా ఉండదు. సౌత్ కొరియా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు. చైనా అంటే మనంత దేశం కంట్రీ. ఆ చిన్న చిన్న కంట్రీలు టెక్నాలజీలో ప్రపంచాన్ని ఊపుతున్నాయి. ఇజ్రాయెల్ అనేది గింతంతే ఉంటుంది. 10 నోబెల్ బహుమతులు ఉంటాయి దానికి. మొత్తం ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపున, అమెరికా అంటే ఐటీ. ఇప్పుడు చైనా తోటి అమెరికా మిగతా ప్రపంచ దేశాలు కూడా కొట్లాడలేకపోతున్నాయి టెక్నాలజీలో. ఏఐ నుంచి మొదలు పెడితే అన్ని టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నది. ఇక్కడున్న అగ్రవర్ణాలేమో విదేశాలకు వెళ్ళడము, లేకపోతే బిజినెస్లు, అక్కడ వాళ్ళ కంపెనీలు ట్రాన్సాక్షన్స్, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో పార్ట్నర్షిప్లు, లేకపోతే ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి టైఅప్లు, సిఈఓలు. ఇక్కడున్న అగ్రవర్ణాలు వేరే దేశాలకు చదవడము, ఎంఎస్సి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్. ఇది ప్రపంచ చరిత్ర అంతా. మనం ఇంకా మన బడిని కాపాడుకునే కానే ఉన్నాం. మనం ఇక్కడికి ఎక్కడున్నా మనం మన బడిని కాపాడుకుందాం. ఎవరు కాపాడుకోవాలి? మొన్నటిదాకా తెలంగాణలో అందరూ ఎక్కడికి వెళ్ళి మరి ఆంధ్ర దోపిడీ పోతే మొత్తం పోతుంది అనుకున్నాం కదా. ఎడిపోయిన వాళ్ళంతా పోయి కేసీఆర్ సంకన సగం మంది వచ్చిండ్రు. ఇదంతా దూరపాలన, ప్రజాపాలన అంటే పోయి రేవంత్ రెడ్డి సంకన వచ్చిండ్రు. తెలంగాణ రాగానే సమస్యలని పోయినాయి అనగానే అందరూ పోయిన్లు. ఇప్పుడు విద్యా వ్యవస్థను ఏదో చేస్తానని చెప్పేసి ఉన్నటువంటి ఆయన ఎవరు ఆత్మనూరు మురళి, అది ఎందుకు వచ్చిండు, ఆయన ఎందుకు పోయిండు, ఏదో అర్థమే కాలే అసలు. ఆయన పోయి అందులో జరిగిండు. చాలామంది తెలంగాణ వాళ్ళు, సామాజికంగా అన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్టులు అన్న వాళ్ళు, అంబేద్కర్ సంకల్ప మొత్తం పోయి పాలకవర్గం కూడా దాసోహం చేస్తున్నారు. వాళ్ళందరినీ తిప్పికొడుతూ ఎన్ని అవకాశాలు వచ్చినా ముఖ్యమంత్రి సాక్షాత్తు దోస్తాయి ఉన్నా కానీ ప్రజల వైపు యుద్ధం చేస్తుండ్రు పృథ్వీ. ఒక్కడు కూడా కాంప్రమైజ్ కాదు. ఇది మన పరిస్థితి. ఇప్పుడు ఏంటిది? మన బడిని కాపాడుకున్న వాళ్ళ ప్రపంచం మారి మొత్తం టెక్నాలజీని అది పోయి ఏఐ తోటి ఆల్టర్నేటివ్ సిస్టాన్ని తయారు చేస్తున్నారు. వేరే గ్రహానికి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ ఉందా, నైట్రోజన్ ఉందా అని పరిశోధనలు జరుగుతున్నాయి. కనీసం బడికి పంపిద్దామంటే బడి లేకుండా అవుతుందని అదేదో ఫిలాసఫర్ అన్నాడు. ఏ సమాజంలోనైతే గుడులు అందంగా మెరుస్తాయో, దానికి రంగులేసి అద్భుతంగా యాత్రలు చేసుకుంటూ భక్తి 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 అనుకుంటా గుడుల వైపు ఉంటాయో, అదే సమాజంలో కనీసము సున్నమేయడానికి కూడా, క్లాసులో ఫర్నిచర్ కూడా ఏ సమాజంలో అయితే లేకుండా ఉండి బడి కూలిపోతూ ఉంటుందో, గుడులు వెలుగుతూ ఉంటాయో, ఆ దేశము, ఆ సమాజం సర్వనాశనం అవుతున్నది అనడానికి మొదటి సూచిక అని చెప్పాను. సోక్రటీస్ షో చెప్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది భారతదేశంలో? తెలంగాణ మూమెంట్ అప్పుడు కేటీఆర్ కొడుకులు, రేవంత్ రెడ్డి కొడుకులు, కిషన్ రెడ్డి కొడుకులు, ఆంధ్రాలో ఉన్నటువంటి మేకపాటి వీళ్ళందరి పిల్లలందరూ హైదరాబాద్లో టాప్ మోస్ట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతాను. వాళ్ళంతా తెలంగాణ బడు బంద్ చేయాలి, సకల జనుల సమ్మె, ఆ సమ్మె అంటే మన వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మొత్తం మేము యూనివర్సిటీ బంద్ చేసినాం, స్కూళ్ళన్నీ బంద్ చేసినాం. వాళ్ళ పిల్లలు మాత్రం వీళ్ళందరూ బీజేపీని, కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది, కాంగ్రెస్ను బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకిస్తున్నది. వీళ్ళందరూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళందరి పిల్లలు ఒక దగ్గర చదువుతున్నారు కార్పొరేట్ స్కూల్లో. స్కూళ్ళు బంద్ చేయాలి, యూనివర్సిటీలు బంద్ చేయాలంటే మేమందరం బంద్ చేసుకుంటున్నాం. వాళ్ళందరూ చదువుతూనే ఉన్నారు.